ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి పిన్ని, ఏదో సక్సెస్ అవ్వాలని అంటున్నావు? అమ్మయ్యా, మొత్తం వెళ్ళలేదు. ఏం లేదు సహస్ర, ఫ్రెండ్ ఎవరో స్టార్టప్ కంపెనీ పెడదామంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్తున్నాను. ఓ, మీ ఫ్రెండ్ ని కంగ్రాచులేట్ చేస్తున్నావా? అది కాదు సహస్ర, కాసేపు ఉంటే ఆ లక్ష్మిని మీ అమ్మ బయటికి పంపించేసేది కదా. విహారీ ఎందుకు ప్రకాష్ ని లక్ష్మిని ఆపుతున్నాడు? అది ఎంతైనా ప్రకాష్ బావ ఫ్రెండ్ కదా పిన్ని, అందుకేనేమో. చూడు సహస్ర, అది ఈ ఇంట్లో ఉన్నంతకాలం మనకి సమస్యలే. ఎలాగైనా సరే విహారీ నొప్పించి దాన్ని బయటకు పంపించే దారి చూడాలి. ఈ విడాకులు వచ్చేస్తే ఆ ప్రకాష్ సంగతి తేల్చి నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి నిన్ను సెటిల్ చేసే బాధ్యత నాది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఐ లవ్ యూ కనకం, ఐ లవ్ యూ. అమ్మా లక్ష్మి, ఎక్కడికి వెళ్ళావమ్మా? వదింతో బయటికి ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి? లాయర్ దగ్గరికి వెళ్ళాము. లాయర్ దగ్గరికా? ఎందుకమ్మా? విడాకుల కోసం. అదేంటి, విడాకుల పేపర్లు అప్పుడే చింపేశాను కదా, ఇంకా విడాకులేంటి? లేదు, ఈసారి విడాకులు నేనే కావాలని అడుగుతున్నట్టు అప్లై చేయడానికి యమునమ్మ గారు నేను కలిసి వెళ్ళాం. అమ్మా లక్ష్మి, నువ్వు విడాకులు కావాలని అప్లై చేయడం ఏంటమ్మా? అసలేమైనా అర్థం ఉందా? వదిన్ చెప్పిందనుకో, నువ్వెలా విడాకులు కావాలని అప్లై చేస్తావు లక్ష్మి? ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? ఏంటండి ఈ పిల్ల? ఏ ఆడపిల్లైనా ఫ్యూచర్ బాగుండడం కోసం ఏ పనైనా చేస్తుంది. కానీ ఈ పిచ్చి పిల్లేంటి, తన ఫ్యూచర్ని తానే నాశనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తోంది. లాయర్ గారు ఇవాళ నోటీస్ వస్తుందని చెప్పారు. ఎప్పుడొస్తుందో ఏంటో ఆ నోటీస్. పోస్ట్ అతను వచ్చాడు. విహారీకి కోర్టు నోటీస్ వచ్చింది. లక్ష్మి, లక్ష్మి. ఏంటమ్మా? కోర్టు నోటీసు పోస్ట్ అతను తీసుకొని వచ్చాడు. వెళ్ళి వెంటనే ఎవరికీ కనపడకుండా తీసుకో. అలాగేనమ్మా, వెళ్ళు. ఆ కోర్టు నోటీసు లక్ష్మి తప్ప ఇంకెవ్వరూ తీసుకోకుండా చూడు తండ్రి.
సారీ విహారీ గారు, చూసుకోలేదు. పర్లేదు కనకం, అంత హడావిడిగా వెళ్తున్నావేంటి? అది అది చిన్న పని ఉంది విహారీ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. మేడం పోస్ట్. ఐల్ కాల్ యూ బ్యాక్. పోస్టా? ఎవరికి? విహారీ గారికి వచ్చింది మేడం. విహారీకి పోస్టా? కోర్ట్ నోటీస్ పోస్ట్ ని అంబికమ్మ గారు తీసుకున్నారు. ఆమె పోస్ట్ ని ఓపెన్ చేసి చూస్తే ఇక అంతే సంగతులు. విహారీకి పోస్ట్ అంటే ఆఫీస్ అడ్రస్ కి ఎక్కువగా వస్తాయి, ఇంటికి ఎప్పుడు రావు కదా. బాబాయ్, ఆ ఎన్వెలప్ ని అంబికమ్మ గారి దగ్గర నుంచి తీసుకోండి. అమ్మయ్యా. బాబా, ఏంటి అలా లాక్కున్నావు? అంబిక, ఇది నీకొచ్చిన పోస్ట్ కాదు. మరి నీకు వచ్చిన పోస్ట్ కూడా కాదు కదా బాబా, విహారీకి వచ్చిన పోస్ట్. అయ్యో, ఎక్కడి నుంచి పోస్ట్ వచ్చిందో తెలుసుకోవాలి కదా. ఏంటి అది ముందు వెనక చూసుకోకుండానే వచ్చేస్తున్నావు? అక్క, విహారీకి పోస్ట్ వచ్చింది.